ప్రొసీజర్ కావచ్చు, నిధులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మనం ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది చకచక, అంటే ప్రొసీజర్ కావచ్చు ఎట్లా ముందుకెళ్తుందని అనుకోవచ్చు అంటారు ప్రభుత్వం చూస్తే? మధురి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిందో దానికి భిన్నంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా ముందుకు వెళ్తుంది. విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చి మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసుకునే విధంగా కూడా ఇక్కడున్నటువంటి అధికారులు పనులు చేస్తున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. నిన్న ఏఐబి బ్యాంకు ప్రతినిధులు విజయవాడ వచ్చి ఎక్కడైతే మెట్రో లైన్ వెళ్తుందో ఆ లైన్ కూడా పరిశీలించారు. అక్కడ ఏ విధంగా రద్దీ ఉంది, ఇక్కడ మెట్రో రైలు వస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారుల నుంచి సమాచారం తీసుకొని వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. దానికి రుణాలు ఇచ్చేందుకు కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నట్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మరోపక్క విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా అన్ని సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి భూసేకరణ అదేవిధంగా కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటికి పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో మెట్రో రైల్ని వీలైనంత తక్కువ సమయంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక పక్క మనం విజయవాడకి సంబంధించి చూసినట్లయితే 2 కారిడార్లు వస్తున్నాయి. ఒకటి గన్నవరం నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు 25 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీంట్లో 22 స్టేషన్లు వస్తాయి. అదేవిధంగా రెండో కారిడార్ వచ్చేసరికి విజయవాడ బస్ స్టాండ్ నుంచి పెనమలూరు వరకు ఇది 12 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో 11 మెట్రో స్టేషన్స్ వస్తాయి. మొత్తంగా ఇదైతే 38.40 కిలోమీటర్ల పొడవు ఈ మెట్రో లైన్ ఉండబోతూ ఉంది. దాంట్లో మొత్తంగా 34 స్టేషన్లు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు మరొక పక్క ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి కూడా ఇదే తరహాలో 46.23 కిలోమీటర్ల పొడవులో మెట్రో ప్రాజెక్ట్ ఉండబోతూ ఉంది. కారిడార్ల సంఖ్య చూసుకున్నట్లయితే మనం మొత్తంగా ఇక్కడ 3 ఉండబోతున్నాయి. ఈ 3 కారిడార్లు కూడా 42 మెట్రో స్టేషన్లు రాబోతూ ఉన్నాయి. దీనికోసం ఇక్కడ విశాఖపట్నంలోనే సుమారు 99 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం విదేశీ రుణాల మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. విజయవాడ గానీ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చి వాటి ద్వారా ఈ నిర్మాణాలు చేపట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ వేల కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టులు తీసుకురావటం, ఆ మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇటు విజయవాడ కానీ విశాఖపట్నంలో కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా మెట్రో రైలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మెట్రో రైలును అందుబాటులో తీసుకువస్తుంది. వీలైనంత త్వరలోనే విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అంతా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కానీ అదేవిధంగా కొన్ని అనుమతులకు సంబంధించి కానీ దాంతో పాటు ఈ నిర్మాణాలకు సంబంధించి కానీ భూసేకరణకు సంబంధించి కానీ కొంత పెద్ద ఎత్తున హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర, ఓ వైపు చూస్తే అటు ఫారిన్ బ్యాంక్స్ అయితే అటు రుణాలు ఇచ్చేందుకైతే ఓకే చెప్పడంతో, మరోవైపు ప్రతిపాదనలు మరింత పెరిగితే అటు పెట్టుబడులు పెట్టేందుకు ఇంకా రుణాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే కారిడార్లను పెంచేందుకు కూడా రుణాలు ఇచ్చే అవకాశం ఉందంటారా ఫారిన్ బ్యాంక్స్ అయితే? మాదిరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా విదేశీ బ్యాంకుల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఒక పక్క కేఎఫ్డబ్ల్యూ కానీ, ఏఎఫ్డి కానీ, ఏడిబి కానీ, ఎన్డిబి కానీ, ఏఐబి కానీ, జేకా అంటే ప్రపంచ బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మీద దృష్టి పెట్టడం, దానికి సంబంధించి అక్కడున్నటువంటి ప్రతినిధుల్ని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ఏ విధంగా తీసుకువెళ్తున్నాం, ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఈ కారిడార్లు ఎలాగున్నాయి ఏంటి, వీటన్నిటికీ కూడా వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళ నుంచి రుణాలు తీసుకునే విధంగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్ రామ్మోహన్ రావు గారు, సార్ ఏపీలో మొత్తానికి మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అడుగులు వేయడం కావచ్చు, ఇన్ కేస్ ఏపీకి మెట్రో ప్రాజెక్టు చకచక అయిపోతే దీనికి సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం చూస్తే మెట్రో రావడం అనేది? ఖచ్చితంగా చాలా మంచిది. మన విశాఖపట్నం, విజయవాడ 2 నగరాలకు తప్పనిసరి అవసరమే కాదంటే.
కానీ నేనేమంటున్నానంటే 2, 3 ఉంటాయి. నేను కఠినంగా సార్ మాట్లాడుతున్నా సమయభావం వల్ల తీసుకోవాలి. కంక్లూడ్ చేయండి ఎందుకంటే సార్. దీని సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుతున్నాం. సాధ్యాసాధ్యాలు ఇప్పుడు ఇంతకుముందు మన నరేంద్ర చెప్పారు కదా, 90 ఎకరాల పైన విశాఖపట్నం సేకరించాలి. దాదాపు ఇక్కడ 60, 70 ఎకరాలు సేకరించాలి. మీరు మెట్రో పోయేది ఏ లైన్ ఎక్కడ పోతుంది? చాలా రద్దీ ప్రాంతాల్లో చాలా విలువైన భూములు, అంటే 1,00,000, 2,00,000 గజం ఉన్న చోట నుంచి పోతున్నాయి. కనుక దానిలో కనీసం 50%, 25% సేకరించాలి కదా. మనం డబ్బులు ఇస్తాం కదా. మనం అయితే ₹1,00,000 గరం దగ్గర మనకు బుక్ వాల్యూ 1,00,000 ఉండదు. 10,000, 15,000 ఉంటది. సార్ దానికి రామారావు 3 గారు ఇవ్వాలి. ఫైనల్ గా ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? రైట్, థ్యాంక్ యూ సార్, మీ అదే. అభిప్రాయం అయితే వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులపై సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది. మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం అయితే భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఏపీకి మెట్రో రైల్ ప్రాజెక్టులు వస్తే ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నమస్తే.